జూనియర్ ఎన్టీఆర్, రితిక్ రోషన్ ప్రధాన పాత్రలో నటించిన వార్ 2 సినిమా అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకొని విడుదలకు సిద్ధమైంది. ఆగస్టు 14న ప్రపంచవ్యాప్తంగా భారీ ఎత్తున థియేటర్లలో విడుదల కానుంది. ప్రమోషన్స్ లో భాగంగా ఆదివారం సాయంత్రం హైదరాబాద్ లో నిర్వహించిన ప్రీ రిలీజ్ ఈవెంట్ గ్రాండ్ సక్సెస్ అయింది. తారక్, రితిక్లతో పాటు త్రివిక్రమ్ శ్రీనివాస్, ఎస్ నాగవంశీ స్పీచ్లు అభిమానులను ఆకట్టుకున్నాయి. అయితే ఈవెంట్ అయిపోయిన తరువాత సారీ చెప్తూ ఎన్టీఆర్ సోషల్ మీడియాలో ఓ వీడియో షేర్ చేశారు. వార్ 2 ఈవెంట్ లో ఎన్టీఆర్ మాట్లాడుతూ సినిమాకి పనిచేసిన వారందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేశారు. రితిక్ రోషన్, దర్శకుడు అయాన్ ముఖర్జీ, నిర్మాత ఆదిత్య చోప్రాలతో పాటు ప్రీ రిలీజ్ ఈవెంట్ ఏర్పాటు చేసిన సూర్యదేవర, నాగవంశీకి కూడా థ్యాంక్స్ చెప్పారు. దాదాపు 12 ఏళ్ల తర్వాత ఓపెన్ గ్రౌండ్ లో జరిగిన ఈవెంట్ కు వచ్చానని నాగవంశీ ఫోర్స్ చేసి మరి తీసుకొచ్చాడని తారక్ అన్నారు. హీరోగా 25 సంవత్సరాలు పూర్తి చేసుకున్న తరుణంలో తన ఆనందాన్ని అభిమానులతో పంచుకోవడానికి వచ్చానని చెప్పారు. ఇలా సుదీర్ఘంగా మాట్లాడుతూ ఫ్యాన్స్ ను ఉత్సాహపరిచారు. సీనియర్ ఎన్టీఆర్ ఆశీస్సులు ఉన్నంత కాలం తనని ఎవరూ ఆపలేరని ఉద్వేగంగా మాట్లాడారు. అయితే స్టేజ్ మీద అందరి గురించి మాట్లాడిన ఎన్టీఆర్ ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించడానికి అనుమతి ఇచ్చిన తెలంగాణ ప్రభుత్వాన్ని, ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా సక్సెస్ఫుల్ గా ఈవెంట్ ని జరగడానికి సహాయం చేసిన పోలీస్ డిపార్ట్మెంట్ కు కృతజ్ఞతలు చెప్పడం మర్చిపోయారు. ఈ నేపథ్యంలో తారక్ ఎక్స్ లో ఓ పోస్ట్ పెట్టారు. వార్ 2 ప్రీ రిలీజ్ ఈవెంట్ ను గ్రాండ్ సక్సెస్ చేయడంలో సహకరించిన తెలంగాణ ప్రభుత్వానికి, గౌరవనీయులైన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి, అలాగే తెలంగాణ పోలీస్ శాఖకు నా హృదయపూర్వక ధన్యవాదాలు అని పేర్కొన్నారు. దీనికి ఓ వీడియోని కూడా జత చేశారు. ఈవెంట్ లో నేను ఓ ముఖ్యమైన విషయం చెప్పడం మర్చిపోయాను, నన్ను క్షమించాలి. నా 25 సంవత్సరాల జర్నీని అభిమానులతో పంచుకునే ఆనందంలో ఈ తప్పిదం జరిగింది. ముందుగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి వారి సహాయ సహకారాలు అందించినందుకు నా కృతజ్ఞతలు, అలానే ధన్యవాదాలు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి, ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమ్ గారికి, హైదరాబాద్ పోలీసులకు, యావత్ తెలంగాణ పోలీస్ డిపార్ట్మెంట్ కి కృతజ్ఞతలు. శిరస్సు వంచి పాదాభివందనాలు చేసుకుంటున్నాను. సహాయ సహకారాలు అందించడమే కాదు, అభిమానులను ఎంతో బాధ్యతగా చూసుకొని వారి ఆనందానికి కారణమయ్యారు. దానికి అందరికీ ధన్యవాదాలు అని ఎన్టీఆర్ తన వీడియోలో పేర్కొన్నారు. ఎన్టీఆర్ గత కొన్నేళ్లుగా ఓపెన్ గ్రౌండ్స్ లో జరిగే ఈవెంట్స్ కి హాజరవ్వడం లేదని సంగతి అందరికీ తెలిసిందే. 2013లో బాద్షా ఈవెంట్ లో జరిగిన తొక్కిసలాటలో ఓ అభిమాని మరణించారు. అప్పటి నుంచి పబ్లిక్ ఫంక్షన్స్ కు తారక్ దూరంగా ఉంటున్నారు. 12 ఏళ్ల తర్వాత ఇప్పుడు వార్ 2 ఈవెంట్ లో పాల్గొనడంతో ఫ్యాన్స్ ఖుషి అవుతున్నారు. యూసఫ్ గూడ పోలీస్ గ్రౌండ్ లో జరిగిన ఈ వేడుకకు పెద్ద ఎత్తున అభిమానులు తరలి వచ్చారు. ఈ నేపథ్యంలో ఈవెంట్ సక్సెస్ఫుల్ గా నిర్వహించడంలో తమ వంతు సపోర్ట్ అందించిన ప్రభుత్వానికి, పోలీసులకు ఎన్టీఆర్ థ్యాంక్స్ చెప్పారు.